గుడ్ మార్నింగ్. సో, ఈరోజు వచ్చేసి మా పిల్లలు చాలా రోజుల తర్వాత రోజులు కాదండి. చాలా మంత్స్ తర్వాత బుక్స్ ఇలా మార్నింగ్ నాకు అంటే నేను చెప్పకముందు తీసుకొని చదువుకుంటున్నారు. ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ! సో, అందుకే ఇంకా ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా. వీళ్ళిద్దరికీ బాగా కష్టమైనవి రెండే 2 సబ్జెక్ట్స్. తెలుగు అలాగే లక్కీకేమో హిందీ, తెలుగు 2. సో, లవ్లీకేమో హిందీ బాగొచ్చు. తెలుగు కష్టం అన్నమాట. సో, అందుకోసం అని చెప్పి అక్కడ చదువుకుంటున్నారు ఇద్దరు. సో, ఎంత హ్యాపీ అనిపించిందో మార్నింగ్ లెగిసి చక్కగా స్నానం చేసి ఇలా చేసుకుంటున్నారు. ఇద్దరు చదువుకుంటున్నారు. నేను చెప్పానన్నమాట రేపటి నుంచి చదువుకోవాలి లేకపోతే దెబ్బలు పడతాయని. సో, చెప్పిన మాట వింటున్నారన్నమాట పిల్లలిద్దరూ. సో, అలాగే ఇంక నేను ఉయ్యాలవి మార్చేసి వచ్చేసాను. ఇక్కడ చూడండి ఐస్ ఎలా గడ్డ కట్టేసిందో. సో, ఈ మధ్య ఎక్కువ కుల్ఫీలు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చేసుకొని తినడం వల్ల ఐస్ అంతా ఇలా గడ్డ కట్టేసింది. సో, ఇంకా దీన్ని ఆఫ్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్ కొంతసేపు. అంటే మిల్క్ కూడా గడ్డ కట్టేస్తుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మనం తీసి కొంతసేపు వాటర్‌లో ఉంచి మళ్ళీ కాగపెట్టుకుంటే బ్రేక్ అయిపోతున్నాయి అవి. ఇరిగిపోతున్నాయి అందుకని. సో, చాలామంది అడిగారు మొన్న వడగళ్ళ వాన గ్లాస్‌లో తీసుకున్నా ఆంటీ ఏం చేస్తారు అమూల్య అని. సో, నవ్వొచ్చింది. ఏం చేస్తామండి ఆడుకుంటాం సరదాగా ఐస్ తోటి. సో, ఐస్‌తో మాకు చాలా ఫన్ ఉంటది నిజం చెప్పాలంటే. బాగా ఆడుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఆడుకోవద్దని ఇంక నార్మల్‌గా ఆడుకోనివ్వట్లేదు పిల్లని. ఇక్కడ లక్కీ ఫేస్ చూడండి ఎలా పెడుతున్నాడో. వాడు అస్సలు టచ్ చేయలేడు ఐస్. బ్రేక్ చేసుకొని ఆడుకుంటామన్నమాట. అంతే. అంతకు మించి ఐస్‌తో ఇంకేం చెయ్యం. అందుకే వడగళ్ళు కూడా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కాబట్టి వాటిని గ్లాస్‌లో వేసుకొని ఆడుకుంటాం అన్నమాట సరదాగా అలాగా. సో, మార్నింగ్ ఇలా స్టార్ట్ చేశాను. సో, మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇలా నార్మల్ వ్లాగ్స్ పెట్టండి అమూల్య. సో, మాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి మీవి న్యాచురల్‌గాని. సో, డెఫినెట్‌గా ఇంక నుంచి నార్మల్ రొటీన్ వ్లాగ్స్ అనేటివి షేర్ చేస్తూ, సో, అప్పుడప్పుడు ఛాలెంజ్ వీడియోస్ అలాగే కొంచెం డిఫరెంట్ ఫ్యాషన్‌కి సంబంధించినవన్నీ కూడా వచ్చేస్తాయి. సో, ఇక్కడొచ్చేసి అమ్మ చపాతీ చేసేసింది లంచ్‌కి. అలాగే దొండకాయ ఫ్రై, పప్పు, చారు, టమాటా పప్పు చారు. సో, చపాతీలోకొచ్చేసి ఆలు కుర్మా చేసేసిందన్నమాట. ఇంకా ఇదే మాకు ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి. అన్నం కూడా పెట్టేసింది రైసు. సో, ఇంక నైట్ చేసుకోవడమే డిన్నరు. ఇంకేం పనులుండవు ఇంకా. సో, అమ్మున్నారు కాబట్టి అన్ని పనులు చేస్తున్నారు. లేకపోతే అన్నీ నేనే చేసుకోవాలి కదా! సో, అలా. ఎంతైనా అమ్మలు ఉంటే మనకు ఆనందమే వేరసలు. ఏం పనైతే చేయనివ్వదు మా అమ్మ. సో, అలా అందుకే ఇంకా హాయిగా ఆరాంగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. సో, చపాతీ అలాగే ఆలు కుర్మా. తర్వాతొచ్చేసి ఇక్కడ పాలు కాసాను పెరుగు తోడేయడానికి. సో, ఇంట్లోనే వేసుకుంటున్నాం పెరుగు తోడు. అప్పుడప్పుడు తెచ్చుకుంటాను ఒక్కొక్క ప్యాకెట్ అలా. చాలామంది గూడా అన్నారు, "ఎందుకమ్ములు ఇప్పుడు బయట తెచ్చుకోవడం మీరే వేసుకోవచ్చు కదా!" అని. అందుకే ఇంకా ఇంట్లోనే వేస్తున్నాను మాక్సిమం. అందులోనూ సమ్మర్ కాబట్టి సమ్మర్ ఉన్నా లేకున్నా డైలీ మాకైతే పెరుగు ఉండాలి. అది. ఇక్కడైతే పాల మీగడ తీసేస్తున్నాను. అలాగే హరికి కాఫీ కావాలంట. అందుకని ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను. సో, ఇలా కొంచెం గ్లాస్‌లోకి తీసేసుకొని ఈ మధ్య తాగుతూ అంటే ఒక్కో ప్యాకెట్ పక్కన పెట్టేస్తా అండి. అంటే ఎప్పుడు తాగుతాడో తెలీదు అందుకని. సో, చాలా ప్యాకెట్స్ అలా ఉండిపోయాయని చెప్పేసి ఇంకా 4 ప్యాకెట్స్ కలిపి అంటే 2 లీటర్స్ పెరుగు తోడేస్తున్నానన్నమాట. సో, ఈ గిన్నెలో వేసి వచ్చేసింది. ఇంకేమో హరికి కాఫీ కలిపేస్తున్నాను. ఇక్కడ మా డిస్కషన్ ఏం నడుస్తుందంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి పెట్టాం కదా! సో, నిన్న ఉన్న పాల ప్యాకెట్టు బ్రేక్ అయింది. అందుకని విరిగిపోయిందా? లేకపోతే ఎండకి పోయిందా? లేకపోతే ఇన్ని క్వెషన్స్ వేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మేము. ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడం వల్ల విరిగిపోయిందా ఏంటి అని చెప్పుకుంటున్నాం. మా డిస్కషన్ అయితే ఇది ఇక్కడ. ఐస్ బాగా కట్టేసింది కదా! అందుకోసం అని చెప్పి. చాలామంది అడిగారు, "మీ ఫ్రిడ్జ్ ఎంతయింది అమూల్య" అని. అది ఎప్పుడో పాతకాలం అంటే 10 ఇయర్స్ అయిందండి దాన్ని తీసుకొని. మా పెళ్ళికి తీసుకున్నాం అప్పుడు చిన్నది. అంటే అప్పుడు బెంగుళూరులో ఉండేది. అక్కడికి ఇక్కడికి ట్రావెల్‌లో ఇదే బావుంటదని డబుల్ డోర్ తీసుకోలేదు. చాలామంది "తీసుకోండి అమూల్య" అంటున్నారు. ఇప్పుడు మీ ఓన్ హౌసే కదా తీసుకోండని. డెఫినెట్‌గా తీసుకోవాలి. ఈ లాక్‌డౌన్ అంతా క్లియర్ అయిన తర్వాత. తర్వాతొచ్చేసి ఇక్కడ వర్షం పడింది గదా! ముందు రోజు. అందుకే చెట్లన్నీ పడిపోయాయి మొక్కలు. వాటన్నిటిని కడుతున్నామన్నమాట. ఇటు సైడేమో జామ చెట్టు, అలాగే సపోటా చెట్టు కట్టేశారు. ఇటు సైడ్ ఇంక దానిమ్మకాయ చెట్టు దీనికి బాగా కాయలు కాసాయి. సో, బాగా పడిపోతుందన్నమాట వంగిపోయి. అందుకే దీన్ని లేపి కడుతున్నాం. పైన చూడండి మా ఇంటికి అమూల్యాస్ హోమ్ అని ఉంటది. ఎంత ఆనందమో సొంత ఇంటి కల నెరవేర్చుకొని నా పేరే పెట్టుకోవడం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తది అది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఛాలెంజ్ వీడియో చేశాం కదా! సో, దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట. సో, ఈ డ్రెస్ చాలామంది అడిగారు, "ఎక్కడ తీసుకున్నారు ఈ కుర్తీ డీటెయిల్స్ ఇవ్వండని." నాకు కరెక్ట్‌గా గుర్తులేదండి. నేను ఇప్పుడు నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్‌లో ఉంది. అది సెర్చ్ చేసి నేను కమ్యూనిటీలో ఇస్తాను మీకు పిక్ పెట్టి. ఓకేనా? సో, చాలా బావుంటది నిజంగానే ఈ కుర్తీ. కాటన్ కుర్తీ. సో, కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా సూట్ అయింది.
తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్‌లోకి వెళ్ళిపోయాను. ఈవినింగ్ అయిపోయింది. అవి మేము ప్రిపేర్ చేసుకొని వీడియోస్ షూట్ చేసుకున్నాం. అలాగే లక్కీ లవ్లీతో కూడా షూట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ మధ్యలో బ్రేక్ తీసుకొని కొంచెం తర్వాత మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళిపోయి ఈరోజు కూడా కొంచెం వర్షం పడేలాగా ఉంది. అందుకే ఇంకా హరికి టీ పెట్టేసుకుంటూ చక్కగా ఈరోజు పునుగులు వేసుకుంటున్నాను ఇన్‌స్టాంట్‌గా. అంటే మైసూర్ బజ్జీ వేసుకుంటాం చూసారా? మైసూర్ బోండా ఆ టైపు చిన్న చిన్న పునుగులు వేసుకుంటున్నాను. సో, ముందైతే ఇక్కడ టీ పెట్టేసుకుందాం. తర్వాతైతే ఇక్కడ పునుగులు చేసేటప్పుడు మళ్ళీ నేను మిమ్మల్తో మాట్లాడేస్తాను. ఇక్కడైతే టీ నార్మల్‌గానే పెట్టేసుకుంటాం కదా ఎవరమైనా. సో, అలాగే టీ అన్నమాట. మా ఆయనకైతే టీ లేకపోతే అస్సలు గడవదు ఆ రోజు. తిడతానే ఉంటారింకా టీ పెట్టట్లేదని. సో, అది. అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో, అది ఎందుకు ఏంటని చెప్పేసి చివర్లో ఉంది. సో, చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయానికి. అదేంటని మీకు చూస్తే తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ మసలేలోపు ఇంకా పునుగులు వేసేసుకుందాం. సో, చాలా చాలా టేస్టీగా భలే ఉంటాయండి నిజంగా. మైసూర్ బోండా టైప్ ఉంటాయి ఇవి. అదే ప్రాసెస్ అన్నమాట మనకిక్కడ. సో, ఇక్కడ ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వీటిని రెండిటిని సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి వచ్చేసి మనం ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వామ కూడా యాడ్ చేస్తాను. వామ యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా బావుంటది. సో, అందుకే యాడ్ చేస్తాను నేను. మీకు ఇష్టం లేదనుకోండి ఫ్లేవరు, స్కిప్ చేసి మీరు జీలకర్ర ఒకటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక కప్పు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసుకున్నాక 2 కప్స్ వచ్చేసి మైదా పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. బట్ మైదా పిండితో వేస్తే అంటే మనకు చాలా బాగొస్తాయి. మైసూర్ బోండా నార్మల్‌గానే మనం గోధుమ పిండితో కాకుండా మైదా పిండితోనే చేస్తాం కదా! అలా. సో, మీకిష్టం లేదనుకోండి గోధుమ పిండైనా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ పునుగులు మాత్రం చాలా బాగొస్తాయండి. మన ఇంట్లో దోస, ఇడ్లీ బ్యాటర్ ఉంటేనే పునుగులేసుకోవాలని ఏం లేదు. ఇలా ఇన్‌స్టాంట్‌గా మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టొస్తాయి. అది ఈరోజు నేను వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. రీసెంట్‌గా నేను ఆహ్, పునుగులు వేశాను గోధుమ పిండితో. అది అందరికీ నచ్చింది బాగా. ఈరోజు కూడా ఆ టైపే కొంచెం డిఫరెంట్ ఇది. సో, చాలా మందికి తెలిసే ఉంటది ఈ రెసిపీ. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనుక నేర్చుకోండి. చాలా బావుంటుంది నిజంగానే. ఇన్‌స్టాంట్‌గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారుగా పిల్లలు. లేదా ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అని అనిపించినప్పుడు కొత్తగా ఏదన్నా చేసుకుందాం. రోజు ఇడ్లీ, దోస ఇవే తినాలనిపిస్తే బోర్ కొడతా ఉంటది కదా! సో, అలాంటి టైంలో వేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! నేను 1 కప్ రవ్వ యాడ్ చేశాను. 2 కప్స్ మైదా పిండి యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి పెరుగు కూడా 1 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి వీటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక తర్వాత ఇంక పునుగులు వేసేసుకోవడమే. వంట సోడా యాడ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వంట సోడా యాడ్ చేయలేదనుకోండి మనకు పునుగులనేటివి పొంగవండి బాగా. గట్టిగా వస్తాయి. ఓకే. అందుకే బాగా మనకు మంచిగా రావాలి అన్నట్లయితే గనక మనం కొంచెం దాంట్లో వంట సోడా యాడ్ చేస్తే చాలా చాలా బాగొస్తాయి. ఫస్ట్ నేను మర్చిపోయి వేశాను. కొన్ని గట్టిగొచ్చాయి. తర్వాత మళ్ళీ యాడ్ చేశానన్నమాట. ఇంకా టీ మసిలిపోయాయి బాగా చక్కగా. మా నాన్న టీ తాగరు. నాకు, మా అమ్మకి, అలాగే హరికి టీ. మా అమ్మ కూడా రెగ్యులర్‌గా తాగరు. అప్పుడప్పుడు ఎప్పుడైనా హెడేక్ అనిపిస్తుంది అంటేనే అడుగుతారన్నమాట. అలా అంతవరకు తాగరు. సో, అలా. సో, అప్పటినుంచి టీ ఇలాగే నేను చేసుకుంటున్నాను. చూసారు కదా! హరికి ఇచ్చాను టీ. ఆయన వర్క్ టైమ్ స్టార్ట్ అయిపోయిందన్నమాట ఆఫీస్ వర్క్. సో, చాలామంది సజెస్ట్ చేశారు చైర్ ఇప్పించొచ్చు కదా! హరి అన్నకి. అలా కాలు మీద పెట్టుకోవడం సేఫ్టీ కాదని. ఆల్రెడీ ఉంది చైర్ పైన వేసేసున్నాము. ఇంట్లో ప్లేస్ లేదండి. అందులోనూ చిన్నిల్లు కదా! ఎక్కడ చైరు పెద్ద చైర్ కొనుక్కున్నా మేము సెట్ చేసుకోవడానికి లేకుండా పోయింది. ఇల్లు చిన్నది కాబట్టి. అందుకే ఇంకా ఆయన అలా చెప్తున్నా వినకుండా అలా పెట్టుకుంటారు. హీట్ అవ్వకుండా అదేదో పెట్టుకుంటారు. అది హీట్ అదేదో నాకు కరెక్ట్‌గా ఐడియా రావట్లేదు. దాన్ని పెట్టుకుంటారు ప్రాబ్లమ్ ఏం లేదు. సో,
టీ తాగేసాం, వచ్చేసాం. చక్కగా పునుగులు వేసాను. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. ఇక్కడ ఉన్నవి ఏంటంటే కడాయిలో ఉన్నవి నేను వంట సోడా వేసిన తర్వాత మంచిగా వచ్చాయి. ప్లేట్‌లో ఉన్నవి వంట సోడా మర్చిపోయినప్పుడు వేసాననమాట అవి. అందుకే అవి గట్టిగా ఉన్నాయి. ఇవైతే చాలా టేస్టీగా భలే వచ్చాయండి. పడిపోతుంటే అలా తీసేసుకున్నాను. సో, వేడి వేడి పునుగులు ఎంతైనా మనకు ఈవినింగ్ టైం చాలా చాలా అంటే తినాలనిపిస్తూ ఉంటది కదా! సో, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ అందరూ కూడా ఏమనుకుంటామంటే ఇడ్లీ, దోస బ్యాటర్ లేదు కదా! బోండా వేసుకోవడానికి అనుకునేస్తాం కదా! అంతకంటే టేస్టీగా చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి. సో, చూసారు కదా! సోడా పిండి వేస్తేనే మంచిగొచ్చాయన్నమాట. కొంచెం తర్వాత ఇంక మేమందరం కూర్చొని ఇలా తినేసుకుంటున్నాం. తినేసాక తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ అమ్మకి, నాన్నకి అలాగే ఒక ప్లేట్‌లో వేశాను. లక్కీకి, లవ్లీకి వేశాను. సో, మా బుజ్జి తల్లి చక్కగా ఉంది నిజంగా. అసలు మా పిల్లలకి నా దిష్టి తగిలేలాగుంది. ఇంట్లోనే ఉండేసరికి మంచిగా అయ్యారు. సో, చాలామంది కూడా అదే అడిగారు, "దిష్టి పెట్టకండి అమూల్య" అని. దిష్టేం పెట్టట్లేదు, నార్మల్‌గా అంటున్నాను అంతే. సో, అంటే లవ్లీ ఇంతకుముందు ఇంకా బక్కగుండేది కదా! ఇప్పుడు చక్కగా మంచిగా తింటూ చక్కగా తయారైంది. ఇక్కడొచ్చేసి ఈరోజు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా పునుగులు తెచ్చేసుకొని హరితో మాట్లాడుకుంటూ ఆయన తినేదానికి కూడా టైం లేదని తెచ్చిపెట్టి చాలా సేపయింది. పక్కన పెట్టేసి ఉంచారు. అందుకే ఇంక నేను తినిపిచ్చాను అక్కడ ఒకటి. సో, తర్వాతొచ్చేసి ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో చెప్తానన్నాను కదా! సో, ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి నాకొక అంటే నేను రీసెంట్‌గా ఒడియాలు పెట్టాను కదా! దాంతోటి తనేం చేసిందో వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాంటి సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారా అనేసి. ఎంత ఆనందం వేసిందంటే మాటల్లో చెప్పలేనండి నేను. అంత హ్యాపీ అనిపిచ్చింది. అభిమానం ఉంటే ఇంతలా ఉంటుందా అని. సో, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నిజంగా మీలాంటి వాళ్ళు నాకు దొరికినందుకు. హాయ్ అమూల్య అక్క, నువ్వు మొన్న అప్పడాల రెసిపీ చూపించావు కదా, అది ట్రై చేసా. సో ఎలా వచ్చాయి? అది నా పేరు లక్కీ, ఇదిగో నీ పేరు రాశాను అమూల్య. బాగుందా? థ్యాంక్ యూ. హలో. సో, చాలామంది అడుగుతున్నారు, మీరు ఏం సీరం యూజ్ చేస్తున్నారు? అలాగే ఎసెన్స్ యూజ్ చేస్తున్నారన్నారు కదా! ఏది యూజ్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పి ఈరోజు వీడియోలో ఇంకా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే మేము చక్కగా సాయంత్రంగా పునుగులు వేసుకొని తిన్నాము. వర్షాకాలం వచ్చేసినట్టు అయిపోయింది నిజంగా హైదరాబాద్‌లో. ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎండ ఎటెళ్ళిపోయిందో ఎళ్ళిపోయింది. సో, అందుకే ఇంక పునుగులు తినాలనిపిస్తుందని చెప్పి ఇన్‌స్టాంట్‌గా టకటక కలిపి వేశాను. ఇంట్లో దోస బ్యాటర్ ఏం లేదు, అందుకోసం అని చెప్పి వేశాను. చాలా బాగా వచ్చాయి, అవి తిన్నాం. తర్వాత ఇంకా అమ్మ బెండకాయ పచ్చడి చేసింది డిన్నర్‌కి. అది కూడా తినేసాం. ఇంక నైట్ టైం. సో, ఇప్పుడొచ్చేసి ఏంటంటే ఇంక పడుకునే ముందు ఎవ్రీడే కంపల్సరీగా ఇది చేసుకుంటున్నాను ఈ మధ్య. ఈ మధ్య కాదు, చాలా మంత్స్ నుంచి. చాలా మంత్స్ నుంచి మెయింటైన్ చేసుకోవడం వల్ల స్కిన్ ఇప్పుడు బాగా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. చూసారు కదా! ఇదంతా కూడా యాక్నీ ఉండేది నాకు. ఇప్పుడు ఇది బాగా రెడ్యూస్ అవుతుంది. బాగా థిక్‌గా ఉండేవి ఇవి. ఇవి వస్తూనే ఉంటాయిలెండి, పోకుండా ఏమి ఉండవు. ఎందుకంటే స్వీట్స్ తినడం నేను ఆపను కాబట్టి. సో, ఈరోజు ఆలస్యం చేయకుండా నేను యూజ్ చేస్తున్న సీరం చూపిస్తాను. అలాగే ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయడానికి తీసుకున్న ప్రొడక్ట్సే. ఓకే. నేను మార్నింగ్ ఒక సీరం పెట్టుకుంటాను. సో, మార్నింగ్ వచ్చేసి ఫేషియల్ ఎసెన్స్ పెట్టుకుంటాను. నైట్ వచ్చి సీరం అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే డెర్మ్డాక్ అండి సీరము. దీని బాటిల్ ప్యాక్ పడేశాను. ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్‌గా. సో, నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను దీని లింకు. సో, మీకు లింక్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు. ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఒక ఆయిలీ స్కిన్ అనే ఏం లేదు. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆయిలీ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, కంప్లీట్ డ్రై ఉన్న స్కిన్ కానీ, లేకపోతే న్యాచురల్‌గా ఉండే కొంతమందికి స్మూత్‌గా ఉంటుంది స్కిన్ టెక్స్చర్ అనేది. సో, వాళ్ళు యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. ఓకే. ఆలస్యం చేయకుండా చూపిస్తాను. ఇదొచ్చేసి డెర్మ్డాక్ అండి. సో, ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది సీరం అన్నమాట. డ్యామేజ్ అయిన స్కిన్ని రికవర్ చేస్తుంది ఇది. సో, నేను దీని లింక్ ఇస్తాను, ఫస్ట్ ఇస్తాను చూడండి. ఓకే. తర్వాత వచ్చేసి ఏది యూజ్ చేస్తున్నారు ఫేషియల్ ఎసెన్స్ అన్ని క్లియర్‌గా చూపించాను అన్నారు కదా! అందుకే ఈ వీడియో. ఇది వచ్చి ఆరెంజ్ అండి. సో, ఇది గుడ్ వైబ్స్. ఇందాక చూపించిందేమో డెర్మ్డాక్ అది బ్రాండ్. ఇదేమో గుడ్ వైబ్స్. గుడ్ వైబ్ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. అందరికీ సూట్ అవుతాయి. అలాగే చాలా చాలా అఫోర్డబుల్ అన్నమాట. మనం వేరే ప్రొడక్ట్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా అఫోర్డబుల్‌లో వస్తాయి. ఓకే. నేను చూపించే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఓపెన్ చేసి తీసుకోవచ్చు ప్రొడక్ట్స్ హ్యాపీగా. ఒకటి తీసుకుంటే సరిపోదా అనుకుంటే సరిపోతుందండి, కానీ కొద్ది రోజులే వస్తుంది. ఒకేసారి ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసేసుకోండి. అలాగే ఏంటంటే
ఈ ఎసెన్స్ అనేటివి మనకు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ఏం లేదండి, ఇవి సీరం కానీ, ఎసెన్షియల్ కానీ, లేకపోతే ఫేషియల్ ఆయిల్ కానీ ఏంటంటే, మనం క్లెన్స్ చేసుకున్నాక ఫేస్‌ని తర్వాత దీన్ని ఒక 2, 3 డ్రాప్స్ యాడ్ చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని అంతే పడుకోవాలి ఇంకా. మార్నింగ్ అయితే మార్నింగ్ కూడా అలాగే చేసుకోవచ్చు. ఓకే. నైట్ కానా మనం నైట్ టైమ్స్ అప్లై చేసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అది స్కిన్ మీదైనా, హెయిర్ మీద అయినా సరే. మనం వీటిని హెయిర్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఎసెన్స్ కూడా ఉంటది. అవి కూడా ఏంటంటే 2, 3 డ్రాప్స్ యాడ్ చేసుకొని మనం హెయిర్ ప్యాక్స్‌లో వేసుకోవచ్చు. రాను వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకే. ఆలస్యం చేయకుండా చూపిస్తాను. కొన్ని ప్రొడక్ట్స్ మళ్ళీ లేట్ అయిపోతది. ఇదొచ్చేసి ఆరెంజ్ అండి. ఇదొచ్చేసి ఆరెంజు. ఇది ఫేషియల్ ఎసెన్స్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా చెప్పానని డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుందా అని అడిగారు. అలా ఏం లేదు, అందరికీ బాగుంటుంది. ఓకే. తర్వాత ఇది వచ్చేసి పొమోగ్రనేట్. ఇది కూడా పొమోగ్రనేటే, బట్ ఇదేంటి 2 పొమోగ్రనేటే. ఇదేమో ఫేషియల్ ఆయిల్, ఇదేమో ఎసెన్స్. చాలా మంది అడిగారు ఎసెన్స్ ఏంటి, ఫేషియల్ ఆయిల్ ఏంటి, సీరం ఏంటి అని. డిఫరెన్స్ మాత్రం ఉంటుందండి కంపల్సరీగా. మనం 3 యూస్ చేసినా ప్రాబ్లం లేదు, లేదనుకున్న 1 యూస్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే. మీకు డౌట్ రావచ్చు ఏది యూస్ చేయాలనేసి. మీ స్కిన్ డ్యామేజ్ని బట్టి మీరు ప్రోడక్ట్ అనేది యూస్ చేసుకోండి. మీరు దీన్ని ఓపెన్ చేశారనుకోండి మీకే అర్థమైపోతుంది మీ స్కిన్ ఏ విధంగా డ్యామేజ్ అయిందని. దాన్ని బట్టి అప్లై చేసుకోండి. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇది సీరం గుడ్ వైబ్స్ నుంచే. వైటమిన్ సి బాగుంటుంది, అలాగే వైటమిన్ B3 ఉంటుంది. సో వైటమిన్ సి ఎక్కువ ఉంటే ఏంటంటే స్కిన్ చాలా న్యాచురల్ గ్లోగా ఉంటుంది. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇది సీరం గుడ్ వైబ్స్ నుంచి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను పర్సనల్గా తెప్పించుకున్న ప్రోడక్ట్స్. ఓకే. తర్వాత వచ్చేసి ఇది కూడా ఏంటంటే గుడ్ వైబ్స్ టీ ట్రీ. నాకు టీ ట్రీ బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పి ఇది కూడా సీరం. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా సీరమ్స్, అలాగే ఫేషియల్ ఆయిల్, అలాగే ఫేస్ ఎసెన్స్ అన్నమాట. ఓకే. తర్వాత ఇది వచ్చేసి టీ ట్రీ. సో మన స్కిన్ ఏ విధంగా డ్యామేజ్ అయి ఉంటే దాన్ని బట్టి ప్రోడక్ట్స్ యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ది బెస్ట్ ప్రోడక్ట్స్. నేను అన్నీ యూస్ చేసి అయిపోతే నేను మళ్ళీ పర్సనల్గా తెప్పించుకున్న ప్రోడక్ట్స్ ఇవి. ఓకే. ఇప్పుడైతే నేను చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత ఇంకా సీరం అప్లై చేసేసుకుంటాను. మనం సీరం అయినా, ఎసెన్స్ అయినా, ఆయిల్ అయినా సరే ఎక్కువ అప్లై చేసుకోకండి. తక్కువ అప్లై చేసుకుంటేనే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎక్కువ అప్లై చేసుకుంటే మాత్రం మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. అందుకే ముందే చెప్తున్నాను. ఇలా 1 డ్రాప్ చూసారా, ఇది వచ్చేసింది. ఇది అయిపోయింది అనుకోండి మళ్ళీ వేరే బాటిల్ మార్చేస్తాను. దీంట్లో అయితే నాకు డెర్మటాక్లో బోల్డ్ అని సీరమ్స్ ఉన్నాయి. జస్ట్ 2, 3 డ్రాప్స్ తీసుకోవాలి అంతే, అంత మించి తీసుకోవద్దు. దీన్ని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి, దీనంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం మౌత్ దగ్గర సరిపోలేదు కదా, మళ్ళీ కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసేసి నెక్ కూడా మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా లేదనుకున్నా ట్యాప్ చేసుకున్నా పర్లేదు, రుద్దకండి. ఓకే. చక్కగా ఇలా ట్యాప్ చేసేసుకొని వదిలేస్తాను. జస్ట్ లిప్ బామ్ పెట్టుకుంటాను. ఇది లిప్స్టిక్ లాగానే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు లిప్ బామ్ అన్నారు అని. ఇవే ఏంటంటే మనకు లిప్స్టిక్ లాగా ఉంటుంది. ఎవరికైనా లిప్స్టిక్ పెట్టుకోవడం ఇష్టం లేదనుకోండి ఈ ప్రోడక్ట్ యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే. తర్వాత ఇంకా స్టిక్కర్ పెట్టుకొని హ్యాపీగా పడుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ చాలా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇదే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. ఇప్పుడు ఒక్కొక్క రోజు సీరం పెట్టుకుంటాను, ఒక్కొక్క రోజు ఫేషియల్ ఎసెన్స్ పెట్టుకుంటాను. ఓకే. ఏ ప్రోడక్ట్ కూడా మనం కంటిన్యూస్గా వాడకూడదు, మారుస్తూ ఉండాలి. అప్పుడే మనకు మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మీ ఫేస్కి చూసుకొని, అంటే మీ స్కిన్ చూసుకొని ఎంత డ్యామేజ్ అయి ఉంటే దాన్ని బట్టి ప్రోడక్ట్ తీసుకోండి. ఓకే. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేసేసేయండి, కింద కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్. సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేసేయండి. మరో వీడియోతో కలుస్తాను.